హలో కుషికం జేమ్స్ హౌ ఆర్ యు ఆల్? ఈ రోజు నుంచి నేను ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్ అనే లెసన్ 12th క్లాస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో సెకండ్ లెసన్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్. ఈ లెసన్‌కి సంబంధించిన కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ ది వీడియోస్ అయితే చేయబోతున్నాను. ఈ రోజు ఫస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. సో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ చూసే ముందు ఫస్ట్ అసలు ఆల్కహాల్స్ అంటే ఏంటి డెఫినిషన్ అయితే చూద్దాము. వాట్ ఆర్ ఆల్కహాల్స్? డెఫినిషన్ ఏంటి అంటే alcohols are organic compounds in which hydroxyl group అంటే ఏంటి అంటే OH గ్రూప్ అన్నమాట. గ్రూప్ ఒకటైనా ఉండొచ్చు ఆర్ గ్రూప్స్ ప్లూరల్ నంబర్ ఆఫ్ OH గ్రూప్స్ కూడా ఉండొచ్చు అనమాట. అటాచ్డ్ టు ద కార్బన్ చైన్ ఇన్ ఎలిఫాటిక్ సిస్టమ్ ఆర్ కాల్డ్ ఆల్కహాల్స్. ఎలిఫాటిక్ సిస్టంలో హైడ్రోజన్ బదులు OH అట్లీస్ట్ ఒక్క OH గ్రూప్ అటాచ్ అయ్యి ఉన్నా సరే దాన్ని మనము ఆల్కహాల్ అంటాము. ఈ ఆల్కహాల్కి వచ్చేసేటప్పటికి మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇథనాల్ అండ్ మిథనాల్ అంటున్నాం అనమాట. సో ఈ ఇథనాల్ అంటే ఏంటి, మిథనాల్ అంటే ఏంటి, వాటి స్ట్రక్చర్స్ ఒకసారి చూద్దాము. ఇథ్ మెథ్. ఇథ్ అంటే మనకి తెలుసు 2 కార్బన్స్ ఉండాలి. మెథ్ అంటే మనకి ఒకటే కార్బన్ ఉండాలి. సో 2 కార్బన్స్ ఉండి 2 కార్బన్స్లో ఒక కార్బన్ మీద ఓల్ అంటాము. ఓల్ అంటే ఆల్కహాల్స్ అనమాట. ఈ ఓల్ వచ్చింది. సో ఇక్కడ OH ఉంది. ప్రతి కార్బన్కి మనకి తెలుసు 4 బాండ్స్ ఉండాలి. సో ఈ కార్బన్కి నాకు ఆల్రెడీ ఒక బాండే చూపిస్తున్నాను. సో దీని మీద నాకు 3 హైడ్రోజన్స్ ఉంటాయి. అలాగే ఈ కార్బన్ మీద నేను ఆల్రెడీ 2 బాండ్స్ చూపిస్తున్నాను కాబట్టి రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది నాకు ఇథనాల్ స్ట్రక్చర్. ఇక్కడ మిథ్ అంటే ఏంటి, నాకు ఒకటే కార్బన్, ఈ ఒక కార్బన్ మీద నాకు 4 బాండ్స్ చూపించాలి. ఓల్ అన్నాను కాబట్టి నాకు ఇక్కడ ఒక్క OH గ్రూప్ ఉంటుంది. మిగిలినవి ఏమీ నేను రిప్రజెంట్ చేయలేదు, వేరే ఏం పేర్లు చెప్పలేదు కాబట్టి 3 కూడా హైడ్రోజన్స్తో సాటిస్ఫై అయి ఉంటుంది అనమాట. సో ఇథనాల్ అంటే C2H5OH, అలాగే మిథనాల్ అంటే CH3OH అన్నమాట. ఓకేనా. సో ఇది ఇథనాల్ అండ్ మిథనాల్. మన డెఫినేషన్ ప్రకారం ఆల్కైల్ గ్రూప్లో అంటే C2H6లో ఆల్కేన్ గ్రూప్లో ఒక్క హైడ్రోజన్ బదులు C2H5 ఉండి ఒక హైడ్రోజన్ బదులు ఒక OH ఉంది. సో దీన్ని మనము ఆల్కహాల్స్గా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఆల్కహాల్స్ అని వాటికి మనం పేరు పెట్టాము. అలాగే నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి అంటే వాట్ ఆర్ ఫీనాల్స్. మనకి లెసన్ పేరు ఏంటి, ఆల్కహాల్స్, ఫీనాల్స్ అండ్ ఈథర్స్ కాబట్టి ఫీనాల్స్ అంటే ఏంటి డెఫినేషన్ అయితే చూద్దాము. ఫీనాల్స్ డెఫినేషన్ ఏంటి అంటే ది ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇన్ విచ్ హైడ్రాక్సిల్ గ్రూప్ ఇస్ అటాచ్డ్ టు కార్బన్ ఆటమ్స్ ఆఫ్ అన్ అరోమాటిక్ సిస్టమ్. అరోమాటిక్ సిస్టంలో ఉన్న కార్బన్ మీద అట్లీస్ట్ ఒక్క OH గ్రూప్ అయినా సరే ప్రజెంట్ అయి ఉంటే దే ఆర్ కాల్డ్ ఫీనాల్స్. దీనికి వచ్చే ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫీనాల్ అనమాట. యాక్చువల్గా ఈ ఫంక్షనల్ గ్రూపే దీనికి సంబంధించిన బేసిక్ ఎగ్జాంపుల్. సో ఫీనాల్ ఎలా ఉంటుంది అంటే బెంజిన్ రింగ్ మీద ఒక OH ఉంటుంది. ఇది మనకి ఫీనాల్ అంటాం అనమాట. ఓకే. సో నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి అంటే మనకి ఈథర్స్. ఈథర్స్ అనే దానికి డెఫినేషన్ చూద్దాం చూడండి. ద ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇన్ విచ్ ద హైడ్రోజన్ ఫ్రమ్ ద హైడ్రాక్సిల్ గ్రూప్ అంటే ఆల్కహాల్లో ఉన్న హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంది కదా, ఆ హైడ్రాక్సిల్ గ్రూప్లో ఉన్న ఈ హైడ్రోజన్ బదులుగా రీప్లేస్డ్ బై యాన్ ఆల్కైల్ ఆర్ అరైల్ గ్రూప్. ఈ H బదులుగా ఆల్కైల్ గ్రూప్ కానీ ఆర్ అరైల్ గ్రూప్ కానీ అటాచ్ అయి ఉంటే దాన్ని మనం ఈథర్స్ అంటాము. అంటే ఏమంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఇందాక ఏం చెప్పాము, CH3OH అని చెప్పాము కదా. సో ఇక్కడ ఈథర్స్ అంటే ఏంటి అంటే ఈ H బదులుగా కూడా ఇంకొక ఆల్కైల్ గ్రూప్ ఉండొచ్చు. అంటే CH3 ఉండొచ్చు ఆర్ C2H5 ఉండొచ్చు ఆర్ మనకి ఒక బెంజిన్ రింగ్ అయినా సరే ఉంటే అంటే CH3O మళ్ళీ ఇంకొక ఆల్కైల్ గ్రూప్ ఆర్ ఎరైల్ గ్రూప్ ఉంటే దాన్ని మనము ఈథర్స్ అంటాము. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ వచ్చేసి మెథాక్సీమీథేన్. మెథాక్సీమీథేన్ అంటే ఏంటి అంటే మెథ్ అంటే CH3, ఆక్సీ అంటే O, మళ్ళీ మీథేన్ అన్నారు కాబట్టి CH3 అనమాట. CH3OCH3. ఇది మనకి ఈథర్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ అండ్ డెఫినేషన్ అనమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ని ఎలా క్లాసిఫై చేశారు, దేని బేసిస్ మీద క్లాసిఫై చేశారు అనేది చూద్దాము. ఫస్ట్ దేని మీద డిపెండ్ అయ్యి క్లాసిఫై చేశారు అనేది చూస్తాము అంటే డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ హైడ్రాక్సీ గ్రూప్స్. మనకి ఇచ్చిన మాలిక్యూల్లో ఎన్ని హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయి అన్న దాని మీద డిపెండ్ అయ్యి మనం క్లాసిఫికేషన్ చేయొచ్చు. వాటిలో ఫస్ట్ది మోనోహైడ్రాక్సిలిక్ కాంపౌండ్స్. మోనోహైడ్రిక్ కాంపౌండ్స్ అంటాము, అలాగే డైహైడ్రిక్ కాంపౌండ్స్ అంటాము, ట్రైహైడ్రిక్ కాంపౌండ్స్ అంటాము, అలాగే పాలీహైడ్రిక్ కాంపౌండ్స్ అంటాము. మోనోహైడ్రిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 1 OH గ్రూప్. మనకి ఓన్లీ 1 OH గ్రూప్ ఏదైతే ఉంటుందో ఒక్క OH గ్రూప్ ఉన్న మాలిక్యూల్ కనుక ఉంటే దాన్ని మనము
ఓన్లీ 1 OH గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసాం కదా మనం మిథనాల్ C2H5OH ఇలా ఒకటే ఆల్కహాల్ గ్రూప్ ఉంటే, ఒకటే OH గ్రూప్ ఉంటే దాన్ని మనం మోనోహైడ్రిక్ కాంపౌండ్స్ అంటాము. అలాగే ఫినాల్ కూడా మోనోహైడ్రిక్ కాంపౌండ్స్లో ఫినాల్స్ కూడా ఉండొచ్చు అనమాట. మోనోహైడ్రిక్ ఫినాల్స్ అంటాము. అంటే ఓన్లీ బెంజీన్ రింగ్ మీద మనకి ఒకటే OH ఉంటుంది. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి డైహైడ్రిక్ కాంపౌండ్స్. డైహైడ్రిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే మాలిక్యూల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ టూ OH గ్రూప్స్ ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి చూడండి, CH2OH, మళ్ళీ CH2 మీద ఇంకొక CH2, దీని మీద OH అనమాట. మనము హాలో ఆల్కేన్స్, హాలో ఎరిన్స్ క్లాసిఫికేషన్ చూస్తున్నప్పుడు ఈ డై హాలో కాంపౌండ్స్ దగ్గర 2 చెప్పాము. ఏం చెప్పాము, ఇది ఒక చిన్న లైక్ MCQస్లో ఆర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో ఈ పాయింట్ అనేది కొంచెం ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా ఉండి చాలా ఈజీగా ఉంటుంది. సో మనము హాలో ఆల్కేన్స్ గురించి చెప్పినప్పుడు ఒకటే హాలోజన్ ఆర్ 2 హాలోజన్స్ అనేవి అడ్జసెంట్ కార్బన్ మీద ఉంటే దాన్ని మనం విసినైల్ గ్రూప్ అన్నాము. అలాగే ఒకటే కార్బన్ మీద మనకి 2 హాలోజన్స్ ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని మనం జెమినైల్ అన్నాము. అలాగే ఇక్కడ డైహైడ్రిక్ కాంపౌండ్స్ చెప్తున్నప్పుడు కూడా మనం ఈ లాజిక్ యూజ్ చేసి ఉండొచ్చు, కానీ యూజ్ చేయటం లేదు. ఎందుకు అనేది ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ 2 హైడ్రాక్సీ గ్రూప్స్ అడ్జసెంట్ కార్బన్స్ మీద ఉన్నాయి. సో ఇది మనకి విసినైల్ డైహైడ్రాక్సీ మాలిక్యూల్, డెఫినెట్గా పక్క కార్బన్స్ మీద ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నాకు ఒకటే కార్బన్ మీద 2 OH గ్రూప్స్ ఉంటాయో ఇది నాకు అన్స్టేబుల్ అనమాట. ఎందుకని అన్స్టేబుల్ అవుతుంది అంటే 2 హైడ్రాక్సీ గ్రూప్స్ ఒక కార్బన్ మీద ఉన్నప్పుడు నాకు వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వచ్చేసి అది నాకు కీటోన్ ఆర్ అల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అయిపోతుంది. సో ఇది నాకు చాలా అన్స్టేబుల్ అనమాట. సో అందుకని మనకి జెమినైల్ డైహైడ్రాక్సీ కాంపౌండ్స్, డైహైడ్రిక్ కాంపౌండ్స్ అనేది నాట్ పాసిబుల్. సో ఒకటే కార్బన్ మీద 2 హైడ్రాక్సీ గ్రూప్స్ అనేవి ఉండవు. అడ్జసెంట్ కార్బన్స్ మీద ఆర్ కొంచెం దూరంగా అట్లా డిఫరెంట్ కార్బన్స్ మీద హైడ్రాక్సీ గ్రూప్స్ అయితే స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ విసినైల్ డైహైడ్రాక్సీ కాంపౌండ్స్ పాసిబుల్ అవుతాయి, కానీ జెమినైల్ అయితే పాసిబుల్ అవ్వవు. ఓకేనా. సో ఇలాగే ఎలిఫాటిక్ చూసాం కదా. అరోమాటిక్ కూడా ఏంటి, మనకు ఒకవేళ బెంజీన్ రింగ్ మీద 2 గ్రూప్స్ కూడా ఉండొచ్చు, అంటే 2 హైడ్రాక్సీ గ్రూప్స్ ఇలా కూడా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. దీన్ని మనము డైహైడ్రిక్ బెంజీన్ అంటాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైహైడ్రిక్ కాంపౌండ్స్. ట్రైహైడ్రిక్ కాంపౌండ్స్ అంటే ఎన్ని OH గ్రూప్స్ ఉంటాయి, 3 OH గ్రూప్స్ ఉంటాయి. 3 OH గ్రూప్స్ మనకి అడ్జసెంట్ కార్బన్స్ మీద ఉండొచ్చు ఆర్ ఎలా అయినా ఉండొచ్చు. CH2, CH, CH2, ఇక్కడ ఒక OH, ఇక్కడ ఒక OH, అలాగే ఇక్కడ కూడా ఒక OH అనమాట. సో ఇది ట్రైహైడ్రిక్ కాంపౌండ్ మనకి. అలాగే బెంజీన్ రింగ్ మీద అరోమాటిక్ మాలిక్యూల్ మీద కూడా మనకి 3 OH గ్రూప్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఒక OH, అలాగే ఇక్కడ ఒక OH. సో ఎప్పుడైతే మనకి 3 OH గ్రూప్స్ ప్రెజెంట్ అయి ఉంటాయో మాలిక్యూల్ మీద దాన్ని మనము ట్రైహైడ్రిక్ కాంపౌండ్స్ అని అయితే అంటాం అనమాట. అలాగే పాలీహైడ్రిక్ కాంపౌండ్స్. ఈ పాలీహైడ్రిక్ కాంపౌండ్స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆల్కహాల్స్ OH గ్రూప్స్ ఉండటానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే ఇక్కడ మనము కొంచెం ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే బయోమాలిక్యూల్స్లో, అంటే ఇక్కడ ఇర్రిలెవెంట్ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు, కానీ మన పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. బయోమాలిక్యూల్స్లో మనం గ్లూకోజ్ చూస్తాం. C6H12O6లో మనకి ఒక అల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది, 5 OH గ్రూప్స్ ఉంటాయి. మనకి ఎప్పుడైతే ఆల్కహాల్ గ్రూప్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయో దాన్ని మనం ఆల్కహాల్స్ అనటం అలవాటు, కానీ మనకి ఇక్కడ అల్డిహైడ్ గ్రూప్ ఉండడం వల్ల అండ్ ఇది మనకి షుగర్స్కి సంబంధించింది కాబట్టి మనము దీన్ని ఆల్కహాల్స్గా కన్సిడర్ చేయము. ఇక్కడ ఉన్న OH గ్రూప్స్ని అవి మనము రెగ్యులర్ ఫంక్షనల్ గ్రూప్స్ లాగా అలా ఐడెంటిఫై చేసేటప్పుడు OH గ్రూప్ని ఐడెంటిఫై చేస్తాం, కానీ నేమ్ చెప్పేటప్పుడు ఆల్కహాల్ అయితే నేమ్ చెప్పము, దాన్ని మనం జస్ట్ గ్లూకోజ్ అంటాం అనమాట. సో అలా కాకుండా కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, వాటిలో నెంబర్ ఆఫ్ OH గ్రూప్స్ ఎక్కువ ఉంటాయి. అటువంటి వాటన్నిటిని మనము పాలీహైడ్రిక్ కాంపౌండ్స్ అని అయితే అనొచ్చు. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ మనం చెప్పుకునేది ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ ద హాలోజన్ అటాచ్డ్ టు sp3 కార్బన్. sp3 కార్బన్కి అటాచ్ అయి ఉన్న మాలిక్యూల్స్, OH గ్రూప్ అటాచ్ అయిన మాలిక్యూల్స్ని ఎలా క్లాసిఫై చేస్తాము అనేది. దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే ఆల్కైలిక్ ఆల్కహాల్స్. ఆల్కైలిక్ ఆల్కహాల్స్ అంటే ఏంటి అని చూద్దాము. దాని తర్వాత ఎల్లైలిక్ ఆల్కహాల్స్, దాని తర్వాత మనకి బెంజైలిక్ ఆల్కహాల్స్. సో వీటన్నింటిలోనూ కూడా OH గ్రూప్ అనేది డెఫినెట్గా ఏ కార్బన్ అయితే sp3 హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేసిందో ఆ sp3 హైబ్రిడ్ కార్బన్కి అటాచ్ అయి ఉన్న ఆల్కహాల్స్ని మనం ఈ 3 డిఫరెంట్ టైప్స్గా లైక్ క్లాసిఫై చేసామన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం.
ఫస్ట్ ఆల్కైలిక్ ఆల్కహాల్స్. ఆల్కైలిక్ ఆల్కహాల్స్ అంటే ఏంటి? నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఆల్కేన్ అంటే మనకి C6H ఆర్ CnH2n+2 ఉంటే దీన్ని మనం ఆల్కేన్ అంటాము. సో ఎప్పుడైతే ఈ ఆల్కేన్‌లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తామో అంటే CnH2n+1 నుండి ఒక బాండ్ ఓపెన్‌గా ఉంటుందో దీన్ని మనము ఆల్కైల్ అంటాము. సో ఈ గ్రూప్‌కి మనకి ఎప్పుడైతే OH గ్రూప్ అటాచ్ అయి ఉంటుందో అప్పుడు దాన్ని మనం ఆల్కైలిక్ ఆల్కహాల్స్ అంటామన్నమాట. సో ఈ ఆల్కైలిక్ ఆల్కహాల్స్ కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ. ప్రైమరీ అంటే ఏంటి? నేను మీకు ఆల్రెడీ చెప్పాను. OH గ్రూప్ అటాచ్ అయి ఉన్న కార్బను ఎయిదర్ ఎనదర్ ఒక కార్బన్‌కి కానీ ఆర్ నో అదర్ కార్బన్ కానీ అటాచ్ అయి ఉంటే దాన్ని మనము ప్రైమరీ ఆల్కహాల్ అంటాము. ఎందుకని? OH అటాచ్ అయిన కార్బన్ ఇది నెక్స్ట్ ఒక కార్బన్కి మాత్రమే అటాచ్ అయింది కాబట్టి ఇది నాకు ప్రైమరీ ఆల్కహాల్. ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు? ఇథెనాల్ తీసుకోవచ్చు. సెకండరీ ఆల్కహాల్ అంటే ఏంటి? OH అటాచ్ అయి ఉన్న కార్బను అదర్ 2 కార్బన్స్కి అటాచ్ అయి ఉండొచ్చు. అప్పుడు దీన్ని మనము సెకండరీ ఆల్కహాల్ అంటాం. ఎందుకని? ఈ కార్బన్ అనేది 2 అదర్ కార్బన్స్కి అటాచ్ అయింది. సో ఇది నాకు సెకండరీ ఆల్కహాల్. సో పేరు చెప్పాలి అంటే నేనేం చెప్పచ్చు? 1, 2, 3 ఉన్నాయి కాబట్టి ప్రోప్ అండ్ ఓల్. అయితే ఈ ఓల్ ఎక్కడుంది? 2 ఓల్ అనమాట. ప్రోపాన్ 2 ఓల్ అనేది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్. దీనికి సెకండరీ ఆల్కహాల్కి సంబంధించిన ఎగ్జాంపుల్. అలాగే టెర్షియరీ ఆల్కహాల్ అంటే ఏంటి? ద OH గ్రూప్ అటాచ్డ్ కార్బన్ విల్ అటాచ్ టు 3 అదర్ కార్బన్స్. సో నేను దీనికి సంబంధించి ఒక చిన్న ఏమంటాము బేసిక్ ఎగ్జాంపుల్స్ అయితే చెప్తున్నాను అనమాట. సో దీనికి ఈ కార్బన్కి OH అటాచ్ అయిన ఈ కార్బన్ అనేది అదర్ 3 కార్బన్స్కి అటాచ్ అయింది కాబట్టి ఇది నాకు డెఫినెట్గా టెర్షియరీ ఆల్కహాల్ అవుతుందన్నమాట. అండ్ దీని పేరేంటి? నాకు 1, 2, 3 కార్బన్స్ కనుక తీసుకుంటే ప్రోప్, సెకండ్ కార్బన్ మీద మిథైల్ ఉంది. సో ఇది 2 మిథైల్ ప్రోప్ అండ్ 2 ఓల్. ఎందుకంటే ఈ సెకండ్ కార్బన్ మీద OH ఉంది, సెకండ్ కార్బన్ మీద CH3 కూడా ఉంది కాబట్టి దీని పేరు 2 మిథైల్ ప్రోపేన్ 2 ఓల్. ఇది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ టెర్షియరీ ఆల్కహాల్, టెర్షియరీ ఆల్కైలిక్ ఆల్కహాల్ అనమాట. అలాగే నెక్స్ట్ది ఎలైలిక్ ఆల్కహాల్స్. ఈ ఎలైలిక్ ఆల్కహాల్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాము? మనం ఆల్రెడీ హాలో ఆల్కేన్స్ చెప్తున్నప్పుడు చెప్పుకున్నాము. మనకి ఇక్కడ ఆల్కహాల్స్ గురించి చెప్తున్నాం కాబట్టి OH గ్రూప్ అటాచ్డ్ కార్బన్ అనేది ఈ కార్బన్ sp3 హైబ్రిడ్ కార్బను, కానీ ఇది ఫర్దర్గా sp2 హైబ్రిడ్ కార్బన్కి కనుక బాండ్ అయి ఉంటే అప్పుడు మనం దీన్ని ఎలైలిక్ గ్రూప్ అంటాము. సో ఈ ఎలైలిక్ ఆల్కహాల్స్ కూడా మనకి 3 టైప్స్ ఉన్నాయన్నమాట. అవేంటి అంటే అగైన్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ. ఎలా చెప్తాం ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అంటే మనకి కార్బన్ అటాచ్డ్ OH ఉంది. ఈ కార్బన్ కనుక అనదర్ కార్బన్కి అటాచ్ అయి ఉంటే ఇలా ఈ కార్బను ఓన్లీ ఒక కార్బన్కి మాత్రమే అటాచ్ అయి ఉంటే ఇది నాకు ప్రైమరీ ఎలైలిక్ ఆల్కహాల్. ఎందుకు ప్రైమరీ? ద కార్బన్ హ్యావింగ్ OH గ్రూప్ కంటైనింగ్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ టు ఓన్లీ 1 అదర్ గ్రూప్. అది కూడా ఇది sp3 హైబ్రిడ్ కార్బను, ఇది sp2 హైబ్రిడ్ కార్బను. సో ఇది ప్రైమరీ అండ్ ఎలైలిక్ కూడా. సో ఇది ప్రైమరీ ఎలైలిక్ అని రాస్తామన్నమాట. ఓకే. అలాగే సెకండరీ అంటే ఏంటి? నాకు OH గ్రూప్ అటాచ్ అయి ఉన్న కార్బను ఇంకొక sp2 హైబ్రిడ్ కార్బన్కి అటాచ్ అయి ఉంది. అలాగే వేరే వైపు ఈ కార్బన్ నాకు sp3 హైబ్రిడ్ కార్బన్ అవ్వచ్చు, sp2 హైబ్రిడ్ కార్బన్ అయినా అవ్వచ్చు. ఇది నాకు 2 కార్బన్స్కి అటాచ్ అయింది కాబట్టి ఇది నాకు సెకండరీ ఎలైలిక్ ఆల్కహాల్ అంటాము. ఒక ఎలైలిక్ గ్రూప్ ప్రజెంట్ అయినా కూడా సెకండరీ ఎలైలిక్ ఆల్కహాల్ అంటాము. 2 వైపులా ప్రజెంట్ ఉంటే డెఫినెట్గా సెకండరీ ఎలైలిక్ ఆల్కహాల్ అంటాం అన్నమాట. అలాగే థర్డ్ది చూడండి. థర్డ్ది వచ్చేసి టెర్షియరీ ఆల్కహాల్. ఎప్పుడైతే టెర్షియరీ ఆల్కహాల్ గురించి మాట్లాడుతున్నామో నాకు కార్బన్ అటాచ్డ్ టు టెర్షియరీ ఆల్కహాల్లో కార్బన్ అటాచ్డ్ టు ఒక కార్బన్ విచ్ ఈస్ హ్యావింగ్ sp2 హైబ్రిడైజేషన్. ఇక్కడ OH అటాచ్ అయింది అండ్ ఇది ఒక కార్బన్కి, ఇది ఇంకొక కార్బన్కి అటాచ్ అయి ఉంటే ఇక్కడ చూడండి దిస్ కార్బన్ అటాచ్డ్ టు హౌ మెనీ అదర్ కార్బన్స్? 1, 2, 3 కార్బన్స్. సో ఇది నాకు టెర్షియరీ ఆల్కహాల్ అనమాట. ఈ టెర్షియరీ కూడా అనదర్ sp2 హైబ్రిడ్ కార్బన్కి అటాచ్ అయింది కాబట్టి ఎలైలిక్ ఆల్కహాల్ అంటాం అనమాట. టెర్షియరీ ఎలైలిక్ ఆల్కహాల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ బెంజైలిక్ ఆల్కహాల్. బెంజైలిక్ ఆల్కహాల్ అంటే ఏంటి? మనకి బెంజిన్ రింగ్ మీద
CH2 ఉండి ఈ CH2 మీద ఏ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుందో దాన్ని బట్టి మనం దీని పేరు చెప్తాము. ఈ గ్రూప్ మొత్తాన్ని మనం బెంజైల్ గ్రూప్ అంటాము. సో బెంజైల్ ఆల్కహాల్స్ అనేవి చాలా లైక్ స్పెసిఫిక్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పేరు అనమాట. సో ఇవి మనము గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఓకేనా. సో ఇవి కూడా బెంజాయిలిక్ ఆల్కహాల్స్ కూడా మనకి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఉంటాయి. ఎలా ఉంటాయి అనేది చూద్దాము. బెంజాయిలిక్ ఆల్కహాల్ అంటే ఏంటి? బెంజీన్ రింగ్ మీద CH2 ఉండి అటాచ్ అయి ఉండాలి. సో ఇది నాకు CH2 ఉండి డైరెక్ట్గా OH ఉండి ఈ CH2 ఓన్లీ బెంజీన్ రింగ్కే కనుక అటాచ్ అయి ఉంటే దీన్ని నేను ప్రైమరీ బెంజాయిలిక్ ఆల్కహాల్ అంటాను. అలా కాకుండా ఈ CH-OH ఉండి ఈ CH అనేది అనదర్ కార్బన్కి ఆల్కైల్ గ్రూప్ అవ్వచ్చు, ఎరైల్ గ్రూప్ అవ్వచ్చు, ఇలా అటాచ్ అయి ఉంటే ఇది నాకు సెకండరీ బెంజైలిక్ ఆల్కహాల్. అలాగే ఈ కార్బన్ అనేది నాకు CH3, C2H5, అలాగే ఇక్కడ బెంజీన్ రింగ్, అలాగే ఇక్కడ నాకు OH కనుక ఉంటే ఇది నాకు టెర్షరీ. ఇక్కడ C2H5 ఉంది కదా అని ఇది 2 కార్బన్స్ కింద లెక్కేసుకోకూడదు. ఈ కార్బన్కి అటాచ్ అయి ఉండింది ఒక కార్బన్, ఆ కార్బన్కి ఇంకో కార్బన్ అటాచ్ అయింది, అంతే తప్ప ఈ 2 కార్బన్లు దీనికి అటాచ్ అయి ఉన్నాయి అని మనకి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. జనరల్గా పిల్లలు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ మనం ఏం చెప్తున్నాము అంటే classification of alcohols depending upon having OH attached to sp2 carbon. sp2 carbon ki attach ayunna classification annamata. Ee sp2 carbon ki attach ayunna classifications manaki em unnayi? Rendu unnayi. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వినైలిక్ ఆల్కహాల్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫినాల్స్. సో ఈ వినైలిక్ ఆల్కహాల్స్ అంటే ఏంటి? మనకి బెంజీన్ రింగ్ మీద డైరెక్ట్గా, బెంజీన్ రింగ్ లేకుండా డైరెక్ట్గా ఆల్కైల్ చైన్లో అంటే CH2 డబుల్ బాండ్ CH-OH డైరెక్ట్ sp2 హైబ్రిడ్ కార్బన్కి కనుక OH అటాచ్ అయి ఉంటే దాన్ని వినైలిక్ ఆల్కహాల్స్ అంటాము. అలాగే నెక్స్ట్ ఫినాల్స్ అంటే ఏంటి? అరోమాటిక్ స్ట్రక్చర్ మీద డైరెక్ట్గా నాకు కనుక OH గ్రూప్ అటాచ్ అయి ఉంటే, అరోమాటిక్ స్ట్రక్చర్ మీద OH కనుక అటాచ్ అయి ఉంటే దాన్ని నేను ఫినాల్స్ అంటాను. ఓకే. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి మనకి ఈథర్స్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఈథర్స్లో మనకి 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్డ్ టు ఆక్సిజన్. ఆల్కైల్ గ్రూప్స్, ఈథర్స్ అంటే మనం ఏం చెప్పాము? మధ్యలో ఆక్సిజన్ ఉండి ఇటువైపు ఒక ఆల్కైల్ గ్రూప్, ఇటువైపు ఇంకొక ఆల్కైల్ గ్రూప్ ఉంటుందని చెప్పాం కదా. ఈ 2 ఆల్కైల్ గ్రూప్స్ నేచర్ని డిపెండ్ అయ్యి మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఈథర్స్ చెప్తున్నాం. ఒకటేమో సింపుల్ ఆర్ సిమెట్రికల్ ఈథర్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి మిక్స్డ్ ఆర్ అన్సిమెట్రికల్ ఈథర్స్. అంటే ఏంటి అనేది చూద్దాం. సింపుల్ ఆర్ సిమెట్రికల్ అంటే ఏంటి అంటే మధ్యలో ఆక్సిజన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కదా మనకి, ఈథర్ ఫంక్షనల్ గ్రూప్. ఈ ఈథర్ ఫంక్షనల్ గ్రూప్లో మనకి ఉన్న ఆల్కైల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ CH3 ఉండి ఇక్కడ కూడా CH3 ఉంటే ఇది నాకు సింపుల్ ఆర్ సిమెట్రికల్ ఈథర్ అనమాట. అలాగే ఇక్కడ C6H5 ఉండి ఇక్కడ కూడా C6H5 ఉంటే ఇది నాకు సిమెట్రికల్ ఈథర్ అనమాట. అంటే ఆక్సిజన్కి బోత్ సైడ్స్ సేమ్ గ్రూప్ కనుక అటాచ్ అయి ఉంటే దాన్ని మనం సింపుల్ ఆర్ సిమెట్రికల్ ఈథర్స్ అంటాము. అలా కాకుండా మనకి ఆక్సిజన్కి బోత్ సైడ్స్ ఒకవైపు CH3 ఉండి ఒకవైపు C6H5 అంటే సేమ్ గ్రూప్ ఉండకుండా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నా సరే మనం దీన్ని మిక్స్డ్ ఈథర్స్ అంటాము. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎయిదర్ సైడ్, బోత్ సైడ్స్ మనకి C3H5 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ CH2, CH3, ఇది నాకేం గ్రూపు? ప్రొపైల్ గ్రూప్. 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి. ఇదే నాకు ఇలా ఉందనుకోండి, ఇటువైపు కూడా ప్రొపైల్ గ్రూపే ఉంది కానీ ఇటువైపు నాకు ఐసోప్రొపైల్ గ్రూప్ ఉంది, ఇటువైపు ప్రొపైల్ గ్రూప్ ఉంది. సో దీన్ని కూడా అన్సిమెట్రికల్ గ్రూపే, అన్సిమెట్రికల్ ఈథర్స్ అనే అంటాము. అంటే ఆక్సిజన్కి బోత్ సైడ్స్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉన్నా కూడా దాని స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ కూడా సేమ్గా ఉండాలి, అప్పుడే మనం దీన్ని అన్సిమెట్రికల్ ఈథర్స్ అంటాము. రెండు సేమ్గా ఉంటే అంటే చైన్ ఐసోమెరిజం మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉన్నా కూడా అవి సేమ్ అని చెప్పడానికి, సిమెట్రికల్ అని చెప్పడానికి వీల్లేదు. ఓకేనా. దట్స్ ఆల్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్.